రెడీగా ఉన్నారు సార్. యూవీ బైకుల అప్డేట్స్ కస్టమర్ అయితే రెడీగానే ఉన్నారు. ఓకే, ఈవీ బైక్స్ శ్రీనివాసరావు గారే చెప్తారు. ఒక్కసారి దూపిశెట్టి శ్రీనివాసరావు గారు ఒక్కసారి ఒక్క మార్గాడి కొంచెం అర్జెంట్ గా అంట, ఒక్కసారి ఈ క్లారిటీ ఎవరా సార్? దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్ని అయిపోయినాయండి. అక్కడి నుంచి మనకు రావడానికి ఒక 8 to 10 days పట్టొచ్చు. అంటే ఫస్ట్ ఇక్కడికి వస్తే గుంటూరు వస్తాయి, గుంటూరు నుంచి మనం ఎక్కడికి కావాలన్నా కూడా పంపించవచ్చు. ఎందుకంటే తెలంగాణ సంబంధించి స్టేట్ ఫ్రాంచైజీ ఏది కాలేదు కాబట్టి గుంటూరు నుంచే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. 1 week to 10 days వేసుకోండి శ్రీనివాసరావు గారు, మన శ్రీనివాసరావు గారు. సార్ కాస్ట్ అడుగుతాం సార్. ఈ రోజు ప్రైస్ లిస్ట్ ఇస్తామండి, నిన్ననే ఇవ్వాల్సింది. ఓకే, ఈ రోజు ఇప్పుడు ప్రైస్ లిస్ట్ మన రోహిత్ గారు మెయిన్ లీడర్స్ అందరికి పెట్టేస్తాడండి. ఒకసారి అదంతా కూడా చూడొచ్చు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. కోట గారు ప్లీజ్. నమస్కారం సార్. ఈరోజు జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నటువంటి మార్నింగ్ ఉదయం 8 గంటల నుంచి ఇప్పటిదాకా పాపం రత్నం గారు అయితే దగ్గర 12 గంటలు సుదీర్ఘంగా ఎక్కడా గ్యాప్ లేకుండా స్వయంగా ఆయనే డ్రైవింగ్ చేసుకుంటూ మరి హైదరాబాద్ లో మేము కొన్ని ప్రాజెక్ట్స్ విజిట్ చేయడం జరిగింది. చాలా ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్, విల్లా ప్రాజెక్ట్ కావచ్చు, ఫామ్ ల్యాండ్ కావచ్చు. ఎందుకంటే మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాము హైదరాబాద్ లో మన డ్రైవ్ ని స్టార్ట్ చేయాలని చెప్పేసి అని, ఇంకా లేట్ చేయకూడదనే ఉద్దేశంతో మరి మొన్న వచ్చిన కాడి నుంచి కూడా ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది దానికోసం రేపు ఒక చిన్న గెట్ టుగెదర్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గెట్ టుగెదర్ కి సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉన్నటువంటి వారు ఇన్వాల్వ్ కావచ్చు. ఒకవేళ అందుబాటులో లేకపోయినా మీరు దూరంగా ఉన్నప్పటికీ కూడా మీకు సంబంధించిన వాళ్ళని ఎవరినైనా సరే కనీసం మీ టీం తరపు నుంచి ఒక్కళ్ళన కానీ ఇద్దరిన కానీ పంపించేటట్టు ప్లాన్ చేయండి. ఎందుకంటే రేపు ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లానింగ్. ఏదైతే మన రీల్ బూమ్ కాన్సెప్ట్ ఉందో మనం పాన్ ఇండియా లెవెల్లో ముఖ్యంగా ఈ ఉభయ రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నామో దాన్ని హైదరాబాద్ లో గనక పెద్ద ఎత్తున డ్రైవ్ చేసినట్లయితే మంచి సత్ఫలితాలను ఇస్తాయని చెప్పేసి అని ఆలోచన చేసిన మీదట హైదరాబాద్ లో వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనకి మన ఎస్ఆర్ నగర్ లో మెట్రోకి కనెక్టివిటీగా ఉన్నటువంటి ఎస్ఆర్ నగర్ ఆఫీసు, దానికి సంబంధించినటువంటి లొకేషన్స్ డీటెయిల్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు ఎవరైనా అడ్రస్ కానీ వివరాలు తెలియని వారు ఎవరైనా ఉన్నట్లయితే నన్ను కానీ వెంకటరత్నం గారిని కానీ బాలేమియా గారిని కనుక అడిగినట్లయితే వివరాలన్నీ కూడా తెలియపరచడం జరుగుతుంది. సో రేపు మీటింగ్ యొక్క క్లుప్తంగా ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ మనం కండక్ట్ చేసుకునే మీటింగ్ హైదరాబాద్ లో మినిమం 300 సైజు మీటింగ్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఆ మీటింగ్ కి అందరూ హాజరవుతారు. అదే రోజు మన సర్వీసులు కావచ్చు, మన వెంచర్లకు సంబంధించినటువంటి వాటి మీద లాంచింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వీటన్నిటి గురించి మంచి ప్రోగ్రామ్ ని డ్రైవ్ చేసే దానికోసం ప్లాన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రేపు 3 గంటలకు ఎస్ఆర్ నగర్ లో లంచ్ తర్వాత ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ కి అందుబాటులో ఉండే వాళ్ళందరూ కూడా రావాలని మనవి చేస్తున్నాం. అట్లాగే బాపట్ల సంబంధించి యాక్టివిటీస్ కూడా మళ్ళీ సెకండ్ షెడ్యూల్ కూడా మన కాంపౌండ్ వాల్ వర్క్ ఏదైతే ప్లాంటేషన్ వర్క్ ఉందో కూడా అది కూడా మళ్ళా స్టార్ట్ చేశాము. దాని తర్వాత అప్రూవల్ పర్మిషన్స్ రాగానే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతాం జరుగుతుంది. ఈ రోజు కూడా మేము రత్నం గారు, నేను, బాలేమయ్య గారు హైదరాబాద్ లో మనం ఏదైతే కన్స్ట్రక్షన్స్ మోడల్స్ ఉన్నాయో వాటిని కూడా కొన్ని విజిట్ చేయడం జరిగింది. అంటే మనం ఇప్పటివరకు రెగ్యులర్ గా కామన్ గా జరిగే కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి కాకుండా స్టాండర్డ్ గా ఇంకా త్వరితగతిన కంప్లీట్ అయ్యే విధంగా షేవాన్ టెక్నాలజీ అని మేవాన్ టెక్నాలజీ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. వాటిని కూడా మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి కొన్నిటిని విజిట్ చేయడం, కొన్ని యూనివర్సిటీల్లో కూడా డిజైన్స్ మోడల్స్ కూడా ఈరోజు చూసి రావడం జరిగింది. సో నిర్విఘ్నంగా మన రీల్ బూమ్ యొక్క డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. చాలా వరకు సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చినాయి. అదేవిధంగా రాత్రి లోన్స్ గురించి కూడా
శ్రీకాంత్ గారు చాలా బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఎవరెవరైతే లోన్ ఫైల్స్ ఉన్నాయో అది సూట్ రూమ్స్ కావచ్చు, లేదంటే రిమైనింగ్ మీ ఏరియాలో ఉన్నటువంటి పర్సనల్ ఫైల్స్, బిజినెస్ ఫైల్స్, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఫైల్స్, వాటిని కూడా మీరు కనుక దృష్టి పెట్టినట్లయితే వాటిని కూడా మనం ఎక్సలెంట్ గా వాటిని ముందుకు కూడా తీసుకెళ్లేటువంటి ప్రపోజల్ ఉంది. సో కాబట్టి ఈ రాబోయే రోజుల్లో కూడా ఇప్పటి వరకు మనం ఎక్కడైతే గుంటూరు, ప్రధానంగా ఖమ్మం కాన్సన్ట్రేషన్ చేసి మిగిలినటువంటి కొన్ని ఏరియాలకే పరిమితం అయ్యాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా విశాఖపట్నం ఒకటి త్వరగా మనకు మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అదేవిధంగా నార్కెట్పల్లిలో కూడా కొత్త ప్రాజెక్ట్ వస్తున్నాయి. అదేవిధంగా హైదరాబాద్ అయితే చాలా ప్రాజెక్ట్స్ తో పాటు మనకి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకునే దానికి హైదరాబాద్ ప్లాట్ఫామ్ అనేది అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. అది కార్స్ కావచ్చు, సోలార్ కావచ్చు, రీల్ బైక్స్ కావచ్చు, రీల్ కాఫీ కావచ్చు, సూట్ రూమ్స్ కావచ్చు, లోన్స్ కావచ్చు, అదేవిధంగా వేసాకు సంబంధించిన ఫైల్స్ కావచ్చు, వీటన్నిటికీ చేసుకునే దానికోసం మనకి క్యాపిటల్ హైదరాబాద్ అనేది అందరికీ కూడా మంచి వేదిక అవుతుంది. కాబట్టి దయచేసి రేపు మీటింగ్ కి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాను. మీరు రాకపోయినా అట్లీస్ట్ మీ తరఫున మీకు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నటువంటి మన మార్కెటింగ్ అసోసియేట్స్ కావచ్చు, లేదంటే న్యూ కమర్స్ ఎవరైనా సరే వాళ్ళని కూడా మన కంపెనీకి ఇంట్రడ్యూస్ చేసినట్లయితే డెఫినెట్ గా ఎవరి లైన్ లో ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో వారి లైన్ లో వారందరికీ కూడా గైడ్ లైన్స్ ఇచ్చి వాళ్ళని మీ కింద అసోసియేట్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ మేము సర్వీస్ చేయడానికి ఉన్నాం. మీ టీముల్ని డెవలప్ చేసుకోవాలన్నా సరే మేము 100% మీకు హెల్ప్ చేస్తాం. ఎక్కడా కూడా మీరు ఆధారపడాల్సినటువంటి పని లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఉపయోగించుకోండి. నెక్స్ట్ ఈ జూమ్ సెషన్స్ కి ఒకసారి కేర్ఫుల్ గా వినండి. నేను చెప్తున్నటువంటి మాట, రేపు ఎవరైతే 5గురిని తీసుకొస్తారో వాళ్ళు ఆ 5గురు కూడా ఎలాంటి పర్సన్స్ అయి ఉండాలంటే, ఇప్పుడు మనం ఎలాగైతే యాక్టివ్ గా ఉన్నామో, ఎలాగైతే మనం ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తున్నామో, ఆ 5గురి యొక్క రెస్పాన్సిబిలిటీ బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. అలా తీసుకున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అలా ఇన్వాల్వ్ అయ్యే 5గురు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ గురించి కూడా ఒక ఆలోచన చేయడం జరిగింది. కాబట్టి ఈ ఆలోచనని ఉపయోగించుకోండి. దీని వివరాలు తర్వాత తెలియపరచడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు దాకా మనం అనేక రకాలుగా చూసుకున్నాం. మీరు టీమ్ గ్రో చేసుకోమని చెప్పాం. డైలీ జూమ్ మీటింగ్స్ కి మీరు అటెండ్ అవ్వండి పదే చెప్తున్నా కానీ ప్రోగ్రెస్ అనేది కనిపించట్లేదు. సో కాబట్టి దీని మీద స్పెషల్ డ్రైవ్ చేయాలని చెప్పేసి ఈరోజు మరి డ్రైవింగ్ లో కూడా ఈ విషయాలనేవి కూడా మేము మాట్లాడుకుంటూ దీనికి ఒక ప్లానింగ్ ప్రకారం డెవలప్ చేయాలి. ఈ ప్లానింగ్ లో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి మనం చేయూతనివ్వాలని చెప్పేసి ఆలోచనతో శ్రీనివాస నాయుడు గారితో మాట్లాడిన తర్వాత డెఫినెట్ గా మనం ఒక మంచి ఆలోచన చేద్దాం. ఆలోచనకి చెప్పి చేయడం కంటే కూడా ముందు ఎవరు ఇన్వాల్వ్ అవుతారో చూద్దాం. ఆ ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళని మనం ముందుకు నడిపిద్దామని చెప్పేసి ఆయన కూడా మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు చాలా క్లియర్ కట్ గా చెప్తున్నాను. రేపు డెఫినెట్ గా తప్పకుండా రేపు ఎలా ఉండాలంటే మా 5గురు ఇదిగో ఫలానా నా పర్సన్స్ వెంకటరత్నం గారు, నా పర్సన్స్ హరీష్ బాబు గారు, నా పర్సన్స్ బంధం శ్రీనివాసరావు గారు, నా పర్సన్స్ డివిఆర్ గారు, నా పర్సన్స్ సుబ్బారావు గారు అని చెప్పే విధంగా 5గురు పేర్లు చెప్పి 5గురు కూడా జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. అలాగే మొక్కుబడిగా ఒక్కరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వటం కాదు. ఎందుకంటే మనం హైదరాబాద్ లో తీసుకోబోయేటువంటి నిర్ణయాలు కంపెనీ పట్ల ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టాండర్డ్ గా నెక్స్ట్ మీటింగ్ ఏదైతే మనం హైదరాబాద్ లో కండక్ట్ చేసుకుంటామో ఆ రోజు చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ చేయడం జరిగింది. మంచి కాన్సెప్ట్ ని కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో ఒక పక్క విశాఖపట్నం, ఒక పక్క హైదరాబాద్, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని ప్లేసెస్ లో కూడా ఇంప్లిమెంటేషన్ కి ఈ రెండు ప్రధానంగా ఏదైతే విశాఖపట్నం, హైదరాబాద్ మనం డ్రైవ్ చేయబోతున్నామో చాలా ఇంపార్టెన్స్ సంతరించుకున్నాయి. విశాఖపట్నం కూడా అక్కడ కూడా డైరెక్ట్ మీటింగ్ ఉండదు. కేవలం శ్రీనివాస నాయుడు గారు ముందెళ్ళి 16, 17 తారీఖుల్లో అందుబాటులో ఉంటారు. మనకు సంబంధించినటువంటి మార్కెటింగ్ టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మనం కూడా అక్కడ కూడా రిఫరెన్స్లు వారికి అందజేసినట్లయితే ఆ 2 రోజులు వారితో మాట్లాడి దాని తర్వాత వైజాగ్ లో మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నటువంటి యాక్టివిటీస్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, వెంచర్లుగా సంబంధించినటువంటి వాటిని కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆంధ్ర, తెలంగాణలో, హైదరాబాద్ లో ఏ విధంగా అయితే మనం ప్రోగ్రామ్ చేసి బాగా భారీగా చేసి లాంచింగ్ చేయాలనుకుంటున్నామో ఆంధ్రాలో కూడా విశాఖపట్నంలో అదే విధంగా అక్కడ కూడా 300-400 మందితో మంచి కాన్సెప్ట్ తో ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఇప్పటి వరకు
సెంట్రల్ ఆఫీస్లో కూడా రకరకాల మార్పు చేర్పులు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే మనం ఎక్కడెక్కడైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరి చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా, ఎందుకంటే అన్నీ కూడా పైప్ లైన్లో నుంచి లూప్ లైన్లో నుంచి మెయిన్ లైన్లోకి వచ్చేసినాయి కాబట్టి ఇక్కడి నుంచి జరిగేటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా పాత రోజుల్లాగా కాస్త విశ్రమించకుండా యాక్టివ్గా వర్క్ చేయండి, టైం స్పెండ్ చేయండి. ఎవరైతే టైం స్పెండ్ చేస్తారో వాళ్ళకి మంచి సత్ఫలితాలు ఇస్తాయి. డెఫినెట్గా వర్క్ చేస్తుంటే మంచి ఆశాజనకమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇవాళ హైదరాబాద్లో వస్తున్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, మరి ఇక్కడ వస్తున్నటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ఈజీగా ప్రమోట్ చేసేదానికోసం ట్రయల్ రన్ కింద మొట్టమొదట ఇక్కడ కూడా ఒక 20 మంది డైరెక్టర్స్ని కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. ఆ 20 మంది డైరెక్టర్స్ని కూడా ప్రమోట్ చేసేదానికోసం మీ వంతు బాధ్యతగా మీ టీములు కూడా ఇక్కడ పెట్టుకొని ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్ఆర్ నగర్ ఆఫీసు, దాని తర్వాత ఇక్కడ మరొక గుంటూరులో ఏ విధంగా అయితే మనకి హెడ్ ఆఫీస్ ఉందో సెంట్రల్ ఆఫీసు, తెలంగాణకు సంబంధించిన సెంట్రల్ ఆఫీస్ కూడా ఇక్కడ కూడా త్వరలో మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కేవలం ఎందుకోసం డిలే చేస్తున్నామంటే ఇక్కడ టీమ్ గ్రోత్ని ఒక 100 మెంబర్స్ యాక్టివ్ పర్సన్స్ని ఊరకే 1000-2000 నా టీం ఉన్నారు అసోసియేట్ అయ్యారనేది అది క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదు. డెఫినెట్గా ఎవరైతే యాక్టివ్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పు చేర్పులతో ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి రేపు మీటింగ్ ప్రతి ఒక్కరూ సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను. దయచేసి రేపు జూమ్ మీటింగ్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. మీ 5గురు ఎవరినంటే ఎలాంటి వాళ్ళు అనేది మీ ఊర్లోనే ఉండాల్సిన పని లేదు. ఒకళ్ళు వైజాగ్లో ఉండొచ్చు, ఒకళ్ళు హైదరాబాద్లో ఉండొచ్చు, ఒకళ్ళు గుంటూరులో ఉండొచ్చు. ఎక్కడ ఎవరున్నా సరే టీమ్ లీడర్స్ని మాత్రమే సెలెక్ట్ చేయండి. మీ కింద మెంబర్స్ని తీసుకురమ్మన్నాం కదా అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళు తీసుకొచ్చిన ఉపయోగం లేదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానో మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 5 మెంబర్స్ కాన్సెప్ట్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ కోట శ్రీనివాసరావు గారు. రేపు ఇక్కడ ఫిజికల్ మీటింగే కాకుండా రేపు జూమ్ మీటింగ్ కూడా ప్రతి ఒక్కరు 5 మెంబర్స్ను, నా 5 మెంబర్స్ లిస్ట్ నేను పేర్లు ముందే పెడతాను. ఆ 5 మెంబర్స్ నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నా బాధ్యతగా. మిగతా వారు కూడా అలాగే చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ హరీష్ బాబు గారిని మీ పక్కన ఉన్నటువంటి పుల్లారావు గారి చేత ఈరోజు మాట్లాడవలసిందిగా, ఎందుకంటే నేను ఆల్రెడీ మెసేజ్ పెట్టాను గ్రూప్లో. సో ఈరోజు ఒక ఎమినెంట్ స్పీకర్ చేత మీతోటి మాట్లాడిస్తాను, ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పేసి, వారు టీమును ఎలా బిల్డప్ చేసుకోవాలి, టీంని ఎలా మోటివేట్ చేయాలి, టీంని ఎలా హోల్డ్ చేయాలనే అంశాల మీద వారి యొక్క అనుభవంతో మనందరికీ విశదీకరించే ప్రయత్నం చేస్తారు. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ పుల్లారావు గారు, ప్లీజ్. సార్, పుల్లారావు గారు ఒక 5 నిమిషాల్లో జాయిన్ అవుతున్నారు. ఓకే, ఈలోపు మీరు మాట్లాడండి. రియల్ భూమ్ సృష్టికర్త, రియల్ భూమ్ పితామహుడు దూప్శెట్టి శ్రీనివాస్ గారికి, రియల్ భూమ్ని పరిచయం చేసిన రోహిత్ గారికి, రియల్ భూమ్ జూమ్ సెషన్ ఆన్లైన్లో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న ట్రబుల్ షూటర్ వెంకటరత్నం గారికి, డైనమిక్ లీడర్ కోట శ్రీనివాస్ గారికి, రియల్ భూమ్ అసోసియేట్స్ అందరికీ పేరు పేరున నమస్సమాంజలి తెలియజేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఉదయం 7కే నేను గుంటూరు శ్రీనివాస్ గారు ఇద్దరం జర్నీ స్టార్ట్ చేశాము. ఈరోజు మార్నింగ్ వారాహి వెంచర్ సైట్ విజిట్స్ అయ్యాయి, కొంతమంది లీడర్స్తో మాట్లాడాం. ఆ తర్వాత చిత్తకుర్తి సైట్ విజిట్స్ కూడా అయ్యాయి. దానికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా మీకు షేర్ చేయడం జరిగింది. రెగ్యులర్గా వారాహిని డెవలప్ చేయాలనే కొత్త టీం తోటి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. సైట్ విజిట్స్ కంపల్సరీ సండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి మ్యాక్సిమం. నేను చెప్పేది ఏంటంటే మనతో పాటు పాత డైనమిక్ లీడర్స్ అందరూ కూడా సైట్ విజిట్స్కు ప్లాన్ చేయండి. సండే నుంచి అందుబాటులో ఉంటున్నాం. సైట్ విజిట్స్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఆల్రెడీ సైట్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ ఒక లేయర్ దాని మీద బ్లాక్ టాప్ రోడ్ కూడా వేయడం జరిగింది. సెకండ్ లేయర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈరోజు వారితో మాట్లాడడం జరిగింది ఓనర్ తోటి. త్వరలో ప్లాంటేషన్, రెవెన్యూ ప్లాంటేషన్ కూడా వారు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సేమ్ టైం రెవెన్యూ ప్లాంటేషన్తో పాటు ఎలక్ట్రికల్ పోల్స్ కూడా వాళ్ళు త్వరలో డంప్ చేసి అది కూడా స్టార్ట్ చేస్తామన్నారు. మనం ఇమీడియట్గా సైట్ విజిట్స్ పెట్టి త్వరగా మంచి ప్రైస్ తోటి మనకు రావడం జరిగింది. దాన్ని ఎక్కువగా ఖమ్మం టీం ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.
ఎక్కువ మొత్తంలో మనం ఇన్కమ్ సంపాదించుకోవడానికి వారాహి మనకు అద్భుతమైన వెంచర్. దాని మీద ఎక్కువ మంది ఫోకస్ చేయాలి, దృష్టి పెట్టాలి, సైట్ విజిట్స్ పెట్టాలి. దానికి వెంకటరత్న గారు, గుంటూరు శ్రీనివాస్ గారు మనకు సైట్ విజిట్స్కు ఎలా సైట్ విజిట్ చేయాలి ఏంటి అనే దాని మీద కూడా సపోర్ట్గా ఉంటున్నారు. కాబట్టి మనం దీన్ని యూటిలైజ్ చేసుకొని వారాహి వెంచర్ని ప్రతి ఒక్కరం ప్లాన్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. సేమ్ టైం ఈరోజు వెంకటరత్న గారి పర్మిషన్ తోటి ఒక సోలార్ అతనితో కూడా మాట్లాడడం జరిగింది. త్వరలో గుంటూరు తీసుకెళ్ళి సెంట్రల్ ఆఫీస్ మన దుప్షెట్ శ్రీనివాస్ గారితో, రోహిత్ గారితో కూడా మాట్లాడించే విధంగా వారితో ప్లాన్ చేస్తున్నాము. సర్వీస్కి ఇబ్బంది లేకుండా మనం రెగ్యులర్గా విలేజ్లలోకి వెళుతున్నాం, విలేజ్లలో మాట్లాడుతున్నారు. చాలామంది ఏమంటున్నారు, టెక్నీషియన్స్ తీసుకురండి, టెక్నీషియన్స్ ముందు మాట్లాడదాము, పెట్టుకుందాము, ఏమేం కంపెనీస్ పెట్టుకుంటాము ఏంటి అనే దాని మీద ప్రతి ఒక్క కస్టమర్ అడుగుతున్నాడు. అడిగిన దాన్ని మనం వెంటనే వాళ్లకు జవాబు చెప్పే విధంగా టెక్నీషియన్స్తో కూడా మనం అందుబాటులో ఉండి, నిన్న సాయంత్రం నేను మా అసోసియేట్ ఈశ్వర్ గారు అమ్మపాలెం విలేజ్లో తిరగటం జరిగింది. అమ్మపాలెం విలేజ్లో ప్రతి ఇంటికి సోలార్ పెట్టుకునే విధంగా అక్కడ ఉండే కూడా చాలా మంది ఎన్ఆర్ఐస్ అక్కడ ఆ విలేజ్లో దాదాపు 60% ఎన్ఆర్ఐస్ అక్కడ ఇస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్కు ఆ ఏరియాలో పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అందులో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆ విలేజ్ నుంచే మనకు ఒక 20-30 అప్లికేషన్స్ అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం సైమల్టేనియస్ గా రియల్ ఎస్టేట్ తో పాటు సోలార్ కూడా మనం ప్లాన్ చేసుకుంటే మంచి ఆదాయం వస్తుంది. దాని మీద దృష్టి పెట్టి నేను ఫుల్ ఫ్లెడ్జ్ గా వర్క్ చేస్తున్నాను. సోలార్ తో పాటు వారాహి వెంచర్ మీద దృష్టి పెట్టాము. వారాహి వెంచర్ కూడా మనకు ఎసెట్. కొత్త టీమ్స్ ని తయారు చేసుకోవాలి. కొత్త టీమ్స్ మనకు భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి, కల్లూరు ఆ ఏరియా నుంచి మనం ఎక్కువగా టీముని తయారు చేసుకున్నట్లయితే అక్కడి నుంచి ఎక్కువ కస్టమర్స్ ఆ రూట్ లోనే ఉంటుంది. కాబట్టి వైరా రూట్, డెవలప్ అవుతున్న రూట్, అక్కడ దేవరపల్లి సూర్యాపేట హైవేకి కేవలం 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ప్రపోజ్డ్ రింగ్ రోడ్డుకు దగ్గరలో వస్తుంది. కాబట్టి ఫ్యూచర్ కూడా అద్భుతంగా ఉంటుంది. కాకినాడ టు కరీంనగర్ పోర్ట్ రోడ్ అది. వైరా రోడ్ అంతా కూడా 6 లేన్ కు ప్రపోజ్డ్ పోర్ట్ రోడ్ అది. దాన్ని కూడా డెవలప్ అయితే కేవలం దానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చుట్టూ విల్లాస్, అదేవిధంగా పెద్ద వెంచర్స్ అక్కడ 16,000, 17,000, 12,000 అమ్ముతున్న వెంచర్స్ లో చుట్టూ మధ్యన ఉన్నటువంటి మన వెంచర్ ని అమ్మటం చాలా ఈజీ. కస్టమర్ కూడా చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా కస్టమర్ ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా 2 years లోనే అతను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కస్టమర్ సైట్ చూడగానే తీసుకునే అవకాశం ఉంది. మంచి అద్భుతమైన వెంచర్, వైబ్రేషన్స్ వచ్చే వెంచర్. ఆ వెంచర్స్ తో పాటు ఈరోజు మనకు మంచి మోటివేటర్ స్పీకర్ పుల్లారావు గారు కూడా మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు. వారు కూడా ఒక 5 minutes లో ఈ అవకాశం ఇచ్చిన వెంకటరత్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. సార్ డ్రైవింగ్ లో ఉన్నారు, ఒక 5 నిమిషాల్లో జాయిన్ అవుతారు పుల్లారావు గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హరీష్ బాబు గారు. డెఫినెట్ గా అటు సోలార్ కానీ ఏదైతే ముఖ్యంగా సోలార్ లో ఈరోజు మనం వికారాబాద్ విషయంలో కానీ లేకపోతే మధురవాడ, వైజాగ్ విషయంలో కానీ మనం వెనకబడడానికి మేజర్ కారణం ఇమ్మీడియట్ గా మనకు టెక్నీషియన్స్ లేక ఫిట్టింగ్ చేయలేకపోవడం వల్లనే మనకు కొన్ని కనెక్షన్స్ చేజారిపోయినాయి. అదేవిధంగా ఇప్పుడు మంచిర్యాల కూడా సేమ్ సిచ్యువేషన్. సో ఎప్పుడైతే మనకు ఈ కొత్త వెండర్ కూడా లైన్ లేక వస్తే యాజ్ ఇమీడియట్ యాజ్ పాసిబుల్ మనం ప్రపోజల్ పెట్టంగానే 15 days లోపల మనకు అప్రూవల్ రాగానే వారు దాన్ని ఫిట్ చేసి ఫాస్ట్ గా వర్క్ చేస్తారు. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇంకా అదనంగా కనెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ కొత్త వెండర్ను మనం యూటిలైజ్ చేసుకొని వారిని తీసుకెళ్లి దూప్శెట్టి శ్రీనివాస్ నాయుడు గారితో మాట్లాడించడమా, లేకపోతే మనం ఇక్కడ మాట్లాడి వారికి అప్డేట్ ఇవ్వటమా, ఏదో ఒకటైతే రేపు ఫైనల్ చేసి క్లోజ్ చేద్దాము. దానికి మళ్ళీ డిలే చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఇమీడియట్ యాజ్ పాసిబుల్ వీ విల్ కంప్లీట్ దట్ వన్. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ కోట శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ మాట్లాడాను సార్ ఆల్రెడీ. సారీ జేటి రామారావు గారు, సారీ. సార్ నమస్కారం సార్. నమస్తే. రియల్ ఎస్టేట్ సర్వీసెస్ నాయకులు మా
శ్రీనివాస్ నాయుడు గారికి, అలాగే కోట శ్రీనివాస్ గారు, వెంకటరత్నం గారు, హరీష్ బాబు గారు, మా రోహిత్ అన్న, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం సార్. మనకి ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలు సార్. ఇవి ఉమ్మడి జిల్లాల మీద ఫోకస్ చాలా క్లారిటీగా ఉన్నాం సార్. సార్ చెప్పింది అనకాపల్లి ప్రాంతానికి విజిట్ రెడీ చేస్తా ఉన్నారు. పేపర్ మీద రాస్తున్నాం సార్, పేరు, ఫోన్ నెంబరు, వారి ఎక్కడ, ఏ గ్రామం ఎక్కడ అన్నది కూడా. మనకి ప్రధానంగా గాజువాక, అనకాపల్లిలో కూడా ఇండస్ట్రీస్ అత్యధికంగా ఉన్న ఏరియా కాబట్టి మనకి బిజినెస్ కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది సార్ ఆ ప్రాంతం. అలాగే సార్ వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీ కూడా కూర్చుంటాం సార్. ఈ జూమ్ సెషన్కి వచ్చేటప్పటికి ఇక్కడికి ఏమవుతుందంటే 2-3 రోజుల వరకు ఉంటున్నారు, కానీ తర్వాత మళ్ళీ కొంచెం డ్రాప్ అవుట్స్ ఉంటున్నాయి సార్. ఆ డ్రాప్ అవుట్స్ ఎలా రెక్టిఫై చేసుకోవాలన్న దాని మీద కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటాం సార్. వాళ్ళు తీసుకురావడం అనేది మీరు చెప్పినట్టు 5 పేర్లు ఇస్తున్నాము, ఫోన్ నెంబర్లు ఇస్తున్నాము, అన్ని రెడీ అవుతున్నాయి. మళ్ళీ ఫర్దర్ గా అంటే నాయకత్వం మేము ఫాలోఅప్ చేయకపోవడమా లేకపోతే ఏంటి అన్నది ఒకసారి చూసుకుని వెరిఫై చేసుకుంటాం సార్. అట్లాగే మనకి ఇటీవల కాలంలో మనకి డేటా సెంటర్ కానీ చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, తర్వాత ఎన్టీపీసీ సార్, తర్వాత మెటల్ గ్రూప్ సార్, మంచి డెవలప్మెంట్స్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే మనకి కార్స్ వచ్చాయి, సోలార్ వచ్చింది, మనకి వెంచర్స్ కూడా ఉన్నాయి కాబట్టి. అలాగే నేను ఇంకొక మాట కూడా చెప్పాను, నాకు డిజైన్ పంపిస్తే చాలు మేము ప్రింట్ వేసుకుంటామన్న మాట కూడా చెప్పాను. మాకు ఆ సదుపాయం కూడా ఉందని కూడా అన్నాను సార్. ఆ రకంగా ముందుకు వెళ్తాం సార్. అందులోకి మాకు ఆర్టీసీ కాంప్లెక్స్ ద్వారకా నగర్ ఏరియాలో మాకు ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తానన్న సందర్భంలో ఖచ్చితంగా జోనల్ వైజ్, ఏరియా వైజ్ కూడా దాన్ని తీసుకుంటాం సార్. అలాగే మనకి బీచ్ రోడ్ లో కూడా సీనియర్ సిటిజన్స్ మార్నింగ్ అందుబాటులో ఉంటున్నారు సార్. వాళ్ళని కూడా కోఆర్డినేషన్ చేసి మాట్లాడి ఉంచాను సార్. వాళ్ళతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తాను. సార్ని ఏ రకంగా ఎన్ని రకాలుగా ఉపయోగించుకోగలుగుతామో వాటన్నిటినీ కూడా మేము తీసుకెళ్తున్నాం. అలాగే మహిళల భాగస్వామ్యం కూడా చాలా మంది కూడా సీతమ్మధార, ఇటు పెందుర్తి, ఇటు సబ్బవరం, ఇటు చోడవరం ఈ ప్రాంతాల్లో కూడా బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. గతంలో కూడా నర్సీపట్నం ప్రాంతంలో కూడా చైన్ లింకింగ్ లో చేసిన వాళ్ళు ఉన్నారు సార్. మిగతా ప్రొడక్ట్స్ కూడా పిఎస్ బాబు గారు, మాకు రాజాబాబు గారు, రాయప్రాజ్ గారు, జగ్గారావు గారు, మిగతా వీళ్ళందరూ అందుబాటులో ఉన్నారండి. వీళ్ళందరినీ కూడా యాడ్ చేసుకుని కోఆర్డినేషన్ కమిటీతో వచ్చినాడు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం సార్. రైట్, థ్యాంక్ యూ జేటీ రామారావు గారు. డెఫినెట్ గా మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ రీతిగా అయితే మన ప్రిపరేషన్ బాపట్ల షూట్స్ ఉందో అదే రీతిగా మనం చీడికాడ వెంచర్ కూడా ప్రిపేర్ కావాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే రీతిగా వైజాగ్ టీం కూడా ఫాలో అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ జె సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్, గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ అందరికి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. దుప్సెట్టి శ్రీనివాస్ గారికి, కోట శ్రీనివాస్ గారికి, రోహిత్ గారికి, మీకు, హరీష్ గారికి అందరికి శుభ సాయంత్రం. మేము ఇవాళ ఒక విలేజ్ ని టార్గెట్ చేసాం. మార్నింగ్ కొంత టైం స్పెండ్ చేసాం, ఈవినింగ్ కొంత టైం స్పెండ్ చేసాం. మొత్తం ఓవరాల్ గా 10 ఫ్యామిలీని మొత్తం ఒక్కొక్క కింద ఒక ఎంచుకున్నాము. రిఫరెన్స్లు బాగా ఇస్తారు అతను. ఈ 10 మంది ఎడ్యుకేట్ చేయడం వల్ల 2 నెంబర్స్ అయితే కన్ఫర్మ్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. మిగతా 8 నెంబర్స్ 1 or 2 days లో కొన్ని చిన్న లిటికేషన్ ఉన్నాయి, రెడీ చేసుకొని డీటెయిల్స్ ఇస్తా ఉన్నారు. 3 kV 2 అయితే కన్ఫర్మ్ అయినాయి, డీటెయిల్స్ ఇచ్చేసారు ఆల్రెడీ. వాళ్ళు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ మన ఆఫీస్ కి ఫాలోఅప్ చేస్తాం. ఇందాక కోట శ్రీనివాస్ గారు చెప్తున్నారు టీమ్ ని ఒక్కొక్కరు మినిమం 5 members నన్నా ఫోకస్ చేయాలని. నేను జస్ట్ అప్పుడే కారు మొదలు పెట్టినప్పుడు లాస్ట్ లో స్టార్ట్ అయ్యాను, లేట్ గా స్టార్ట్ అయ్యాను వాళ్ళ జూమ్ లోకి. మేమందరం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు దాన్ని చేస్తేనే బెటర్ గా ఉంటుంది, టీమ్ బిల్డ్ అవుతుంది కాబట్టి, మన కోసం కాబట్టి. నేను రేపు ప్రయత్నం చేస్తాను 100%. రేపు కూడా సేమ్ గ్రామానికి వెళ్ళేసి ఇంకా చాలా విలేజ్ లో, అంటే మాకు 4-5 kilometers డిస్టెన్స్ లోనే ఉంది విలేజ్. ఆ విలేజ్ లో బాగా రెస్పాన్స్ ఉంది, టౌన్ కన్నా విలేజ్ కి బాగా రెస్పాన్స్ ఉంది. తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తున్నాం కాబట్టి ముందు రెస్పెక్ట్ ఇస్తున్నారు, కూర్చోబెడుతున్నారు. మనం చెప్పేదానికి పూర్తిగా ఇని వాళ్ళ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి ఆల్రెడీ 1-2 కనెక్షన్ ఇచ్చారు.
ఆ ఇచ్చిన వాళ్ళు ఎలా ఇచ్చారో ఏమేమి తెలుసుకొని వాళ్ళు 20,000 రూపాయలు కనెక్షన్ ముందుగా తీసుకొని 1,80,000 రూపాయలని లోన్ కింద కన్వర్షన్ చేసి నెల కట్టేటట్టుగా డిజైన్ చేశారు. సో వాళ్ళ దానికి మన దానికి వేరియేషన్ ఏంటి, జీరో ఇన్వెస్ట్మెంట్ మనకు 20,000 కట్టకుండానే జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మనం ఇస్తున్నాం. నెక్స్ట్ మనం ఇస్తున్న ఇన్సూరెన్స్ ని కానీ, డిస్కౌంట్ కార్డు వాడుకోవడం వల్ల వచ్చే ఫ్యూచర్ బెనిఫిట్స్ కానీ అన్ని ప్రమోట్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది ఇవాళ అయితే మేము చాలా మందిని ఎగ్జైట్మెంట్ చేసి చాలా మందికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి రేపు కూడా ఒక మాక్సిమం ఒక 20 నెంబర్స్ వీళ్ళ ద్వారానే ఒక 20 నెంబర్స్ టార్గెట్ చేసుకున్నాం. వాళ్ళని కూడా ప్రమోట్ చేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, కొంతమంది రైతులు కావాలి అని కమర్షియల్ అంటే ఒక వాళ్ళకి కనెక్షన్ జనరేటర్లు పెట్టి మోటార్లు ఆడిస్తున్నారు కరెంట్ కనెక్షన్ లేక. సో అలాంటి వాళ్ళు కూడా అడిగితే నేను ఇవాళ ప్రసన్న కుమార్ గారిని డీటెయిల్స్ తీసుకున్నాను. దానికి కూడా వాళ్ళు దానికి సంబంధించి డీటెయిల్స్ ఇస్తా ఉన్నారు. ప్రసన్న గారు ఎంత అవుతుంది ఏంటి అనేది మొత్తం కూడా. సో ఈవేళ మేము ఫాలో అవుతున్నాం. రేపు కూడా ఏరియాలో వేసేసి ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తాం. ఇది సార్ ఇవాళ ఇచ్చిన అప్డేట్ మేము ఫాలో అవుతున్నది. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. కొత్త అవెన్యూస్ ని వెతుకుతున్నారు. మీరు అన్నట్టు రైతులకు సోలార్ మోటార్స్ కానీ, అంటే ఇది ఆల్రెడీ మనకు ఇంప్లిమెంటేషన్ లో ఉంది. డెఫినెట్ గా ఆ విధంగా కూడా మనం సక్సెస్ అయ్యేదానికి స్కోప్ ఉంది. ఏ అవకాశం వచ్చినా కూడా వదలకుండా మీరు ముందుకు వెళ్తున్నారు. అదే విధంగా ముందుకు వెళ్ళండి. డెఫినెట్ గా ఈ రోజు మీ గురించి కూడా చాలాసేపు డిస్కస్ చేయడం జరిగింది నేను, కోట గారు. డెఫినెట్ గా ఒంగోలులో కూడా మంచి మల్లేష్ గారు, ఓకే రైట్, థ్యాంక్ యూ. సో డెఫినెట్ గా మనం ఒంగోలులో కూడా మన జెండా ఖచ్చితంగా పాతడమే కాకుండా దాన్ని రెపరెపలాడే విధంగా చేద్దాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ బాబురావు గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నా. బాబురావు గారు అన్మ్యూట్ చేసుకునే సిచ్యువేషన్ లో ఉన్నారా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మన రియల్ బూమ్ చైర్మన్ గారు దూప్శెట్టి శ్రీనివాస్ నాయుడు గారికి, రోహిత్ గారికి, మీకు, అలాగే బాలిమియా గారికి, మన జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ అవుతున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ముందుగా నా నమస్కారం సార్. నిన్న ఈరోజు వాస్తవంగా మా ఇంట్లో ఒక ముఖ్యమైన పని మీద మా సొంత ఊరు వెళ్ళి ఈరోజు మళ్ళీ రిటర్న్ వచ్చా సార్. ఓకే ఓకే. అయితే ఈ ఫోన్ లో ఫాలో అప్ చేస్తున్న కొద్ది మందిని ఈ మన ఫస్ట్ వాడు ఆచరిస్తున్నాడు సార్. సూర్య గారు సోలార్ సంబంధించి ఫోన్ ఫాలో అప్ చేశాను. మళ్ళీ రేపటి నుంచి పూర్తిగా పనిలో ఉంటాను. అట్లాగే రేపు హైదరాబాద్ లో మీటింగ్ కి సంబంధించి అవకాశం ఉంటే నాకు అక్కడ 2-3 స్నేహితులు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళే ఉన్నారు, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తా. ఒకవేళ ఇక్కడ నుంచి మన వాళ్ళు గుంటూరు శ్రీనివాసరావు గారు కానీ, హరీష్ బాబు గారు కానీ ఆ మీటింగ్ కి వచ్చే అవకాశం ఉంటే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని నేను కూడా మీటింగ్కి వస్తాను సార్. అలాగే ఇప్పుడు వైజాగ్ సంబంధించి సార్ వెళ్ళిన తర్వాత ఫ్లయర్స్, బ్రోచర్స్ వచ్చాక అవి కూడా ప్రయత్నం చేస్తాం సార్. ఎందుకంటే ఆ వైజాగ్ ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇటు మన ఈ కోట గారు బ్లూ మూన్ సంబంధించిన ఈ ఇటు కూడా బాపట్ల కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి వేరు ప్లేసుల్లో అక్కడ ఆల్రెడీ రిసార్ట్స్ కట్టున్నాయి అంటున్నారు కదా సార్. అవును, వైజాగ్ దానికి సంబంధించి డీటెయిల్స్, ఫ్లయర్స్ అవి వస్తే అవి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇటు భద్రాచలం అటు ఆ ప్రాంతానికి దగ్గర ఉన్న వాళ్ళు వైజాగ్ ను కూడా ఇష్టపడే అవకాశం ఉన్నది. కాబట్టి వాటికి కూడా ప్రయత్నం చేస్తాం. సరే, ఈ సూర్య గారిని ముందుకు తీసుకెళ్లే దానికోసం తప్పనిసరిగా ఆ పనిలో ఉంటారు సార్. రైట్, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ బాబురావు గారు. ఓకే సార్, నమస్తే. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ దూప్శెట్టి శ్రీనివాస్ నాయుడు గారిని ఈ రోజు అప్డేట్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్.
వెంచర్కి సంబంధించి కొంతమంది వచ్చి వెళ్ళారు. అది కూడా రేట్ అయితే సెట్ కాలేదు. ఎందుకంటే 1-4 సార్లు వాళ్ళని మనం తిప్పుకుంటే కానీ వాళ్ళు దారిలోకి రారు. వెళ్ళేసేసి ఒకేసారి మనం ఏదన్నా చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇదవుద్ది. కాబట్టి మీకు త్వరలోనే గుంటూరు సంబంధించి కానీ, నెక్స్ట్ రేపు మనం జగ్గంపేట వెళ్తున్నాం, జగ్గంపేట సంబంధించి కానీ, అదేవిధంగా ఏలూరులో కూడా వెంచర్ ఉందన్నారు. బట్ వాళ్ళతోటి రేపు మాట్లాడిన దీని తర్వాత అక్కడ టీం తయారైన దీని తర్వాత మాత్రమే వెంచర్ తీసుకోవటం అవుతుందని చెప్పడం జరిగింది. దాని తర్వాత మనకి జగ్గంపేట ఏరియాలో ఆల్రెడీ కొంతమంది టీమ్స్ రెడీ చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఇమీడియట్ మనం లాంచ్ చేసుకునే దానికి ఉంటుంది 1 నెలలో. అదేవిధంగా మనకి తుని నుంచి కూడా కొన్ని వెంచర్స్ సంబంధించి వచ్చినాయి. అదే రకంగా వేరే లీడర్స్ కూడా తునిలో మనకి మంచి మార్కెటింగ్ ఇది తయారైంది. అదే రకంగా దారిలో మనం రాజమండ్రిలో కూడా ఆగటం జరుగుద్ది. కాబట్టి అక్కడ ఎవరన్నా ఉన్నా కూడా మీరు తెలియజేసినట్లయితే మనం ఎక్కడ ఆగేది చెప్తాం. జస్ట్ వాళ్ళని విష్ చేసి వచ్చిన వాళ్ళకి మనం వాళ్ళతోటి ఏంటన్నది మాట్లాడుకొని ఫేస్ టు ఫేస్ వెళ్ళటం జరుగుతుంది. దాని తర్వాత లాస్ట్ మనం నైట్కి వైజాగ్ చేరుకుంటాం. వైజాగ్ నుంచి ఎల్లుండి ఉదయం నుంచి మొత్తం మళ్ళీ ఆదివారం నైట్ దాకా అందుబాటులో ఉంటాము. ఉండేసేసి మన చక్కగా ఈసారి వెళ్ళే దాంతో ఉత్తరాంధ్ర అంతా కూడా సెట్ అవుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. కాబట్టి సంబంధించిన అప్డేట్స్ ఈ రోజే ఇసుకల దగ్గర వేరే ఒక వెంచర్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాని గురించి కూడా రేపు రోహిత్ గారు వెళ్ళి చూసి వచ్చింది తర్వాత ఏంటన్నది చెప్తారు. సోలార్ దీని గురించి మనం చెప్తా ఉన్నాం. డైరెక్ట్ గా ఏదన్నా ఎవరికన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే ఎవరన్నా తెలుసుకోవాల్సిన ఉన్నా కూడా ఆఫీస్ నెంబర్లు ఇచ్చాం, 2 ఉన్నారు. వాళ్ళతోటే డిస్కస్ చేస్తే సరిపోద్ది. ఎందుకంటే మనం డైరెక్ట్ గా వెండార్స్ తోటి ఎప్పుడైతే మాట్లాడతామో ఆ వెండార్స్ వాళ్ళతోటి డైరెక్ట్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి దీన్ని అందరు దృష్టిలో పెట్టుకోవాలి. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కావ్య నెంబర్ ఇచ్చాము, అదేవిధంగా పావని నెంబరు ఉంది. వాళ్ళ ఇద్దరు అందుబాటులో లేనప్పుడు నాకు చేసినా కూడా నేను దాని గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ వెండార్స్ కి మనం ఏం చేస్తున్నాం ఏందనేది తెలియజేయాల్సిన పని కానీ వాళ్ళతో మనం మాట్లాడాల్సిన అవసరం కానీ లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంది. కాబట్టి దాన్ని ఒకసారి గమనించవలసింది. అదే రకంగా ఈరోజు మనకి ప్రశాంత్ రాయ్ గారు జూమ్ లోకి వచ్చి ఈవీ బైక్స్ గురించి మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది. ఎన్ని మనం మోడల్స్ ఇస్తున్నాము, వాటికి సంబంధించిన రేటు వివరాలు కూడా చెప్తారు ఎట్లా అయిందన్నది. అదొకసారి నోట్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నిన్న లోన్స్ కి మంచి స్పందన వచ్చింది. ఎక్కడి నుంచైనా కూడా ప్రతి వాళ్ళు దాని మీద 100% చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన మొదట లోన్లే కాబట్టి తను మనం చేయాలన్నా లేకపోతే చేయించాలన్నా ఏదన్నా దాని మీద కూడా ప్రతి ఫ్రాంచైజీ వాళ్ళు అసోసియేట్స్ కూడా పడతారని చెప్పేసి అని కోరుకుంటున్నాం. నిన్న శ్రీకాంత్ గారితో ఒక అతి త్వరలో మేము ప్రతి అసోసియేట్ కూడా మీకు లాగిన్ ఇచ్చేసేస్తామండి. మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ కొడితే అవుతుందా లేదా అన్నది కూడా వచ్చే సాఫ్ట్వేర్ ఏ టెక్నాలజీని ఉపయోగించమని అన్నారు. ఆల్రెడీ కొన్ని కంపెనీలు ఉపయోగిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ టెక్నాలజీని వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మనకు కూడా ఎటువంటి కష్టం లేకుండా ఈజీగా అయిపోద్ది. అదే రకంగా ప్రతి వాళ్ళు కూడా మనకి అతి త్వరలో మనకి ఇంకొక 20 సర్వీసులు దాకా వస్తూ ఉన్నాయి. అది సెల్ ఫోన్ రీఛార్జ్ కావచ్చు, డిటిహెచ్ కావచ్చు, అట్లానే బ్యాంకింగ్ సర్వీసెస్ కావచ్చు. అన్ని కూడా ప్రతి వాళ్ళకి కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాని గురించి కూడా మనకు త్వరగా అవుద్ది. ఈ లోపు మనం ఏదైతే సర్వీసులు లాంచ్ చేసుకున్నాం వాటి గురించి పూర్తి అవగాహన చేసుకుని దాని మీద వర్క్ స్టార్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు మనీ రావటం కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి దాని మీద ఉండాలి. నెక్స్ట్ మనకి పెన్షన్స్ సంబంధించి మనకి గుర్తి వెంచర్లో జరిగిన పొరపాట్లు ఒక్కటి కూడా జరగకుండా చూసినప్పుడు మాత్రమే మనం 100% సక్సెస్ అవుతా అనుకుంటుంది. అక్కడ జరిగిన లోపాలన్నీ మా దృష్టికి అన్ని వచ్చినాయి. ఒకసారి
మెయిన్ లీడర్స్ తోటి అది కూడా డిస్కస్ చేసి ఒక కస్టమర్ని మేము తీసుకెళ్లేటప్పటి నుంచి వదిలిపెట్టేదాకా ఎవరికి ఫస్ట్ అసలు తెలియకూడదు. మనం ఏం చేస్తున్నామంటే జూమ్ మీటింగ్ లోనే చెప్పేసుకుంటున్నాం, రేపు పొద్దున వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారని అన్నప్పుడు ఖచ్చితంగా జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళంతా కూడా మన వాళ్ళని కూడా 100% మనం బిలీవ్ చేయడానికి ఉండదు. ఒకళ్ళు బాగుపడుతుంటే ఒకళ్ళు ఓర్చుకోలేని తనం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు పోటీ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా 100% వాళ్ళు సక్సెస్ అవడానికి ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. మన జూమ్ మీటింగ్ లో అట్లనే వాళ్ళు వచ్చేసి మొత్తం ఒకటి చేయటం, మన దగ్గర పనిచేసే డ్రైవర్స్ కానీ వాళ్ళు కానీ వేరే వెంచర్లకు తిప్పటం, నెక్స్ట్ వచ్చేసేసి ఉత్పత్తించడం చాలా జరిగినాయి. కాబట్టి అటువంటిది లేకుండా చాలా పద్ధతిగా మనం అవసరమైతే ఏంటంటే ఎవరికి వాళ్ళు కారుకి సంబంధించి కూడా ఒకే డ్రైవర్ని కాకుండా తీసుకెళ్ళటం, వేరే వేరే డ్రైవర్లు తీసుకెళ్ళటం, లేకపోతే మీరు కూడా ఉండాలి, ఏదో ఆర్డరైజ్ చేస్తే అయిపోద్ది అనుకోండి కాకుండా కూడా ఉండి వాళ్ళతో పాటు ఉన్నప్పుడు మాత్రం ఇది అవుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు వెన్నుపోట్లు పొడుచుకోవటం ఉంటుంది. కాబట్టి ఇంకా మన వాళ్ళకి అంత క్లియర్ గా తెలియదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఫ్రెషర్స్ అనమాట. కాబట్టి ఒకసారి మనం అభిమన్యుడి పాత్ర పోషించాం, ఈసారి మాత్రం అర్జునుడు లాగానే అందరు ఉండాలి. ఎందుకంటే మనకు అనుభవం అయింది, మాట ఇచ్చి మాట తప్పేవాళ్ళు లేకపోతే అన్ని రకాలు మనం అనుభవించాం. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం అది లేకుండా ఉంటా చూసుకుంటే ఖచ్చితంగా వెంచర్ క్లోజ్ చేయటం పెద్ద ఇది కాదు. వాస్తవానికి చింతగుత్తిలో కూడా మన వెంచరు వేసిన రోజే క్లోజ్ అయింది, కానీ మనం దాన్ని జాగ్రత్తగా చేసుకోలేకపోవటం ఒక్కటి తప్పితే మిగతాది ఏది కాదు. కానీ దాన్ని మిగతా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఎప్పుడో మూతబడిన వెంచర్ను కూడా బతికిచ్చి వాళ్ళకి మనం ఒక సంజీవిని లాగా ఇచ్చాం. కానీ ఆ విశ్వాసం వాళ్ళకి ఉందని అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఉంటే ఒక లెక్క, లేకపోతే రెండో లెక్క. కాబట్టి ఏది వెంచర్ ఎవరు సైడ్ ట్రిప్లు పెడుతున్నారు ఏందన్నది దయచేసి రత్నం గారికి, ఎవరైతే శ్రీనివాస్ గారికి వాళ్ళతో డిస్కస్ చేయండి. కానీ మొత్తం జూమ్ మీటింగ్ లో దయచేసి చెప్పొద్దు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటోలు కూడా గ్రూపుల్లో పెట్టొద్దు, మేము సైట్ విజిట్ చేసామని. అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది రిజిస్ట్రేషన్ అని చెప్పి చెప్పండి. అప్పుడు మాత్రం మనకి హ్యాపీగా అందరం ఉంటాం, లేకపోతే కష్టం ఉంటుంది. ఇది ఒకటి మాత్రం దయచేసి అందరు గమనించుకోవాలి. మనం అంటే అంతా మనం అనుకొని మనం పెట్టేసిన తర్వాత ఇతరులు కూడా మనం చూసి వాళ్ళని ఏదైనా చెడగొట్టే ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే ఏదైనా అంత అవసరం ఏముంది. అయిపోయిన తర్వాత ఒక రోజు ఆగితే క్లోజ్ అయింది హ్యాపీగా చెప్పొచ్చు. కాబట్టి వెంచర్ సీన్ సంబంధించి ఇదండి. నెక్స్ట్ ఇంకా సర్వీసులకు సంబంధించి మనం సోలార్ దీనికి సంబంధించి చాలా ఫాస్ట్గా చేయడానికి తగ్గ ఇవాళ ప్రణాళిక చేసుకోవటం జరిగింది. ఏదైతే మన దగ్గరకు వచ్చిన రిజిస్ట్రేషన్ అయిన వాటిని అన్నింటినీ కూడా బ్యాంక్ పరిధిలో ఉన్నాయో వాటికి సంబంధించి లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసి అక్కడ పెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఆ బ్యాంక్ పరిధిలో వాళ్ళు తీసుకెళ్లి ఇచ్చినట్టయితే ఎమ్మటనే అవుతుంది. ఈ రోజు మన దగ్గర ఉన్నాయన్నింటిని కూడా నేను జిరాక్స్ తీర్చడం జరిగింది. కొన్ని శ్రీకాకుళం ఉన్నాయి, విజయనగరం ఉన్నాయి, గుంటూరు ఉన్నాయి, తెనాలి ఉన్నాయి, ఒంగోలు ఉన్నాయి, అట్లా రకరకాలుగా మన వికారాబాద్ సంబంధించిన అన్ని ఉన్నాయి. కాబట్టి వాటి ఇదంతా కూడా మీకు ఒక పోస్ట్ లో పంపిస్తాం. లేకపోతే మీరు తీసుకోవటానికి తగ్గ ఇది కూడా ఫైల్స్ పంపించినప్పుడు 100% అది తీసుకొని మనం కనుక బ్యాంక్ని అప్రోచ్ అయితే కాస్త ఫాస్ట్గా అవుతుంది. కాబట్టి వెంటనే అక్కడ బ్యాంక్ వరకే కాస్త లేట్ అవుతుంది, ఫాస్ట్గా చేయించుకుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం మాట్లాడి చేసుకుంటాం. మనకి మనం అంతగా మనం వ్యర్థం కాకుండా ఎట్లా చేసుకోవాలి అన్నది ఇంత పెద్ద నెట్వర్క్ పెట్టుకొని కూడా మనం అక్కడ మీద ఉపయోగపడి రోజు ఇచ్చేయటం అన్నది నచ్చట్లేదు. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. దాంతో ఏంటంటే చెప్పి మనం వాస్తవాన్ని కలిసిపోయాం అనమాట. ఇంకా చెప్పడం లేదు, డైరెక్ట్ మనమే చేసుకునే పద్ధతిని ఇవాళ నుంచి అమలు చేస్తాం. దానికి సంబంధించి మీకు కావ్య కానీ పవని కానీ
రోహిత్ గారు కానీ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాన్ని తెలుసుకొని మీరు మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఎక్కడ డీల్ జరుగుతుంది మీకు అర్థమైనప్పుడు మీరు ఆ డిలే జరగకుండా చూసుకుంటే ఫాస్ట్గా పని అవుతుంది. అదే రకంగా ప్రతిరోజు మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. బస్ టికెట్స్ ఉన్నాయి, మన దగ్గర ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి అన్ని ఫ్రాంచైజీలకు కూడా ఈ ఒక 2 days లాగిన్స్ మీకే డైరెక్ట్గా ఇస్తాం. కాబట్టి కస్టమర్స్ మీరే టికెట్స్ బుక్ చేయొచ్చు. మన పేరు మీద వస్తుంది, రివ్యూ పేరు మీదే. టెక్నికల్ క్లాస్ పెట్టేసి